హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం టోటల్‌గా 4 ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఐటీ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. అండ్ నాన్ ఐటీ ఇంటర్న్‌షిప్స్ కూడా ఉన్నాయి. 2024 అండ్ 2025 బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2023 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మేము పోస్ట్ చేస్తున్న కంటెంట్ చూస్తున్నారు కదా! ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్‌తో పాటు మీకు చాలా జాబ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ అప్డేట్సే కాకుండా, మీకు ఇంకా చాలా జాబ్ అప్డేట్స్ కూడా మీకు కావాలనుకుంటే మీకు ఫ్రంట్‌లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు అన్ని ఇంటర్న్‌షిప్స్, ఫ్రెషర్ జాబ్స్‌తో పాటు ఇంకా మీకు స్కాలర్‌షిప్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీకు ప్రో నెట్‌వర్క్ అనే పేజ్ ఉంది. దీంట్లో మీకు అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. అండ్ జాబ్ అప్డేట్స్‌తో పాటు ఎవరికైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ కావాలో అవి దాని మీద రిలేటెడ్‌గా కంటెంట్ ఉంటుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన టిప్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 పేజెస్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందనమాట. లెట్స్ డైవ్ ఇంటూ ద మెయిన్ వీడియో. టోటల్‌గా 4 కంపెనీస్ ఉన్నాయి. క్రెడ్, ఐక్యువా, క్యాప్‌కో అండ్ ఈవై అనమాట. సిస్కో అని పడింది. సారీ అండి. క్యాప్‌కో అనమాట అది కంపెనీ పేరు. ఫస్ట్ ఐక్యువాని చూద్దాము. వీళ్ళు ఇంటర్న్ కోసం హైర్ చేస్తున్నారు క్యాంపస్ అని చెప్పి. క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఇది మొత్తం బీటెక్‌లో అనమాట. మీకు సీజీపీఏ చూసుకుంటే 70% అది ఈక్వివలెంట్ ఉండాలి. 2024 పాస్‌వర్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద మీకు స్ట్రాంగ్ ఫోకస్ ఉండాలనమాట. అంటే డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ జావా, పైథాన్, డాట్‌నెట్, ఎస్‌క్యూఎల్ దీంట్లో ఏదో ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసుండాలనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ అట్‌లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ అండ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్. స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ విత్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫీల్డ్. అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో ఏదైతే కొత్త ట్రెండ్స్ వస్తాయో వాటిని నేర్చుకొని అండ్ దాంతో గ్రో అయ్యేలా ఉండాలనమాట. పార్టిసిపేషన్ ఇన్ హ్యాకథాన్స్ అండ్ ఆర్ కోడింగ్ కాంపిటీషన్స్ ఓకేనా? అంటే మీకు కాలేజీ లెవెల్‌లో హ్యాకథాన్స్ కానీ, కోడింగ్ కాంపిటీషన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. వాటిని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అవి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ ఈ హ్యాకథాన్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ రెజ్యూమ్‌కి బూస్టింగ్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ క్యాప్‌కో నుంచి టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. టాలెంట్ అక్విజిషన్ అంటే తెలుసు కదా! హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. 2024 అండ్ 25 బ్యాచ్ పాస్‌వర్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్, అవుట్‌లుక్, పవర్ పాయింట్ అండ్ వర్డ్ వీటి మీద మీకు బేసిక్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అనమాట. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. అది ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా అందరూ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీకు అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా! ఏటీఎస్ అని చెప్పి. దానికి సంబంధించి మీకు వర్క్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇంటర్వ్యూస్‌ని షెడ్యూల్ చేయడము, అండ్ ఫాలో అప్స్ అండ్ అప్డేట్స్ తీసుకోవడము, అండ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కదా! దీన్ని మెయింటైన్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ సపోర్ట్ టీమ్ విత్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్. షుడ్ బి ఎ టీమ్ ప్లేయర్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్. స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ బెంగుళూరు, కర్ణాటక. అప్లై లింక్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ మీకు క్రెడ్ నుంచి వెబ్ ఇంటర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది వెబ్ డెవలప్‌మెంట్ రోల్ అనమాట కంప్లీట్‌గా. ఇన్ని బ్యాచెలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2024 అండ్ 25 బ్యాచ్ పాస్‌వర్డ్స్ అప్లై చేసుకోండి. ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్. ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కోర్ వెబ్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. అండ్ 2023 వాళ్ళు కూడా అన్ని ఇంటర్న్‌షిప్స్ అయితే ట్రై చేయండి. వాళ్ళు ట్రై చేయకూడదని ఏం లేదు. మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వెబ్ డిజైన్ గైడ్‌లైన్స్, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్‌ని ఎలా కనెక్ట్ చేయాలి వెబ్ అప్లికేషన్‌కి, ఇలాంటివన్నీ మీకు తెలిసుండాలనమాట. అండ్ నెక్స్ట్ గుడ్ ఇన్ పిక్సెల్ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజైన్స్, కాన్స్టెంట్‌లీ లెర్నింగ్ అండ్ లుకింగ్ ఫర్ వేస్ టు ఇంప్రూవ్ యువర్‌సెల్ఫ్ అండ్ ద ప్రాసెస్ అరౌండ్ యూ. వర్కింగ్ ఇన్ అజైల్ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ సెల్ఫ్ స్టార్టర్, కన్సిస్టెన్సీ మెంబర్ ఆఫ్ టీమ్ ఓకేనా? అంటే అజైల్ ఎన్విరాన్మెంట్ అయితే మీకు తెలిసుండాలనమాట. వర్క్ లొకేషన్ బెంగుళూరు అండ్ కర్ణాటక. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఈవై నుంచి జీడీఎస్ కన్సల్టింగ్, ఏఐ అండ్ డేటా ఇంటర్న్ చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మీద అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ అండ్ ఎంబీఏ విత్ అడెక్వేట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. షుడ్ బి అట్‌లీస్ట్ అరౌండ్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ ఓకేనా? అంటే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి. దీనికి 2023, 24, 25 బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆన్ ఎస్‌క్యూఎల్ అండ్ ప్రొసీజరల్ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఇన్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. షుడ్ హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అబిలిటీ టు బిల్డ్ కోడ్ లాజిక్ టు గివెన్ ప్రాబ్లమ్. Need to have basic data analysis skills and data handling skills. Should have understanding and experience of software development best practices. Excellent business communication, consulting, క్వాలిటీ ప్రాసెస్ స్కిల్స్ అయితే ఉండాలనమాట.
దీనికి లొకేషన్ చెన్నై. సో 4 జాబ్ అప్డేట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఈ స్కిల్స్ కూడా చాలా బేసిక్ స్కిల్స్ కాబట్టి యాస్ ఎ ఇంటర్న్‌షిప్‌గా మీకు పెద్ద వర్క్ అయితే ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సరే అది మీకు నేర్చుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియోలో మీకు చెప్పిన జాబ్ అప్డేట్స్ అయితే మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఇవి సెట్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ మీరు వాళ్ళకైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు చాలా కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ట్రెండ్ పేజెస్‌ని అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.